ఓం శ్రీ గురుభ్యో నమః. కొంతమందితో మాట్లాడుతుంటే చాలా నెగిటివ్‌గా అనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడాలనిపించదు. చాలా చిరాకుగా ఉంటుంది. అసలు ఏమనుకుంటారో ఏమో అనేసి మాట్లాడుతున్నాం కానీ బాగా అనిపించట్లేదమ్మా అంటే నెగిటివ్ పీపుల్స్ అని అర్థం చేసుకోండి. అలాగే మరి ఎవరితో మాట్లాడితే బాగుంటుంది అంటే మిమ్మల్ని ముందుకు నడిపించేవాళ్ళు, కష్ట సుఖాల్లో కూడా మిమ్మల్ని ముందుకు నడిపించేవాళ్ళు, మీకు ధైర్యం చెప్పేవాళ్ళు, ఎవరి మాట వింటే మీకు ధైర్యము, ఆనందము, ఉత్సాహము, పాజిటివ్ ఎనర్జీస్ వచ్చినట్టుగా ఫీల్ అవ్వడము అనిపిస్తుందో అలాంటి వ్యక్తులతో మాట్లాడడము అలవాటు చేసుకోండి. ఒకవేళ మరి ఇలాంటి వాళ్ళని ఎలా వదులుకోవాలంటే మాకు పనులున్నాయి, లేకపోతే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది దాదాపుగా వీళ్ళు ప్రతిరోజు మాట్లాడే వాళ్ళు మనతో మాట్లాడతలేరంటే అనుకుంటారన్నట్టు, అరే వీళ్ళు నాతో మాట్లాడతలేరు ఎందుకనో ఏమో అని అనుకుంటారు వాళ్ళు కూడా. అందుకే నేనేం చెప్తానంటే ఎవ్వరి మనసు నొప్పియకుండా చక్కగా మీరు మంత్రదీక్ష పొందిన వాళ్ళు మంత్రం చదువుకుంటూ, అలాగే సాధనకి సమయాన్ని కేటాయిస్తూ మౌనంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించండి. ఇలాంటి వ్యక్తులను గుర్తించేది ఎలా అంటే మీ లోపల శక్తి జాగృతమైతే కానీ బయట మనుషులలో, వ్యక్తులలో, టెంపుల్లో అక్కడ ఇక్కడ అంతటా పీస్ఫుల్గా ఉంది, లేకపోతే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి అని చెప్తుంటారు కదా. ముందు నీ లోపల శక్తి ఉంటేనే బయట ఎలా ఉంది